వెల్కమ్ టు శివ రేష్మా వైట్. సో నేను ప్రీవియస్ గా మిక్సర్ గ్రైండర్ తో చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను. చాలా రీసెర్చ్ చేసి నాకు ఒక 2 ఆప్షన్స్ కనపడ్డాయి, సుజాత మిక్సర్ గ్రైండర్ అండ్ ఆల్సో బాష్. సో నాకు బాష్ కొంచెం బెటర్ అనిపించింది. సో బాష్ కంపెనీని చూస్ చేసుకున్నాను. ఈ అన్బాక్స్ లో చూసేద్దాం. సో నేను ప్రీవియస్ కంపెనీ వచ్చేసరికి ఉషా మిక్సర్ గ్రైండర్ యూజ్ చేశాను. సో ఊరికే ఒక 1 minute కే బాగా హీట్ అయిపోవడం, అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ దానికి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అలా ఏం లేదనమాట. ఊరికే పైకి చిమ్మేయడం, చాలా సార్లు ఇంట్లో గోడలు కూడా పాడైపోయినాయి అది చిమ్మేసి. సో అందుకే నేను ఈసారి కొంచెం రీసెర్చ్ చేసి ఒక 1 week అలా టైం తీసుకుని ఈ బాష్ కంపెనీ తీసుకున్నాను మిక్సర్ గ్రైండర్. సో నేను తీసుకుంది వచ్చేసరికి బాష్ అని చెప్పా కదా, ట్రూ మిక్స్ ప్రో మిక్సర్ గ్రైండర్ వచ్చేసరికి 1000 watt. ఇంతకు ముందు ప్రీవియస్ గా నేను యూజ్ చేసింది 500 watt. అండ్ ఇది 2 years వారంటీతో వచ్చింది. నేను అమెజాన్ లో తీసుకున్నాను. కాస్ట్ వచ్చేసరికి 6500 అలా అయ్యింది. సో దీనికి వచ్చేసరికి జార్స్ 4 వచ్చాయి. బిగ్ జార్ ఒకటి వచ్చింది, మీడియం జార్, చట్నీకి అండ్ బ్లెండర్, ఓవరాల్ గా 4 వచ్చాయి. అండ్ అవి నేను ఒకసారి మళ్ళీ అన్బాక్సింగ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. అండ్ బ్లేడ్స్ లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. పౌండింగ్ బ్లేడ్ అంటే మన పాతకాలం రోల్ ఉంటది కదా, సో అలా రోల్ లో మనం ఏదైనా గ్రైండ్ చేసుకుంటే ఎలా మంచి కన్సిస్టెన్సీలో వస్తుందో అలా వచ్చేలాగా ఒకటి వచ్చింది అనమాట పౌండింగ్ బ్లేడ్ అనేది. సో ఇవన్నీ వెట్ గ్రైండింగ్ బ్లేడ్, డ్రై గ్రైండింగ్ బ్లేడ్, బ్లెండర్ బ్లేడ్ అండ్ చట్నీ బ్లేడ్, ఇలా చాలా డిఫరెంట్ వచ్చినాయి. మన లోపల అన్బాక్సింగ్ చేసినప్పుడు చూద్దాం. అండ్ కంట్రోల్ కి అండ్ అదర్ యాక్సెసరీస్ కూడా వచ్చాయి కొన్ని, అవన్నీ ఏంటో మనం చూసేద్దాం. సో చూసారు కదా, మనకి బాష్ లో కాపర్ మోటార్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మిక్సర్ జార్ కి మనకి ఇలా మెష్ లాగా వచ్చింది, ఇది స్టీల్ ది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే యాక్టివ్ ఫ్లో బ్రేకర్. అంటే మనకి ఇప్పుడు గ్రైండర్స్ కి ఉంటది కదా, సో గ్రైండర్స్ లో మనకు ఒక స్టాపర్ ఉండి ఇలా ఫ్లో అవుతా ఉంటది కదా పిండి, అలా ఇక్కడే వస్తుంది అనమాట. మనం ఏమి ఓపెన్ చేసి ప్రతిసారి కలుపుకుంటూ ఉండక్కర్లేదు. సో మనం ఏదైనా పిండి పట్టుకుంటున్నాము, ఇడ్లీది గాని దోశది గాని అంటే మనం గ్రైండర్ లో పట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుందో అంత మంచిగా ఒదిగిస్తూ వస్తుంది అనమాట పిండి. ఓకే, ఇది వచ్చేసరికి చిన్న జారు. చూసారు కదా, లాకింగ్ సిస్టమ్, ఇలా మంచిగా లాకింగ్ సిస్టమ్ వచ్చింది. సో హ్యాండ్ ఫ్రీ, మనమేమి మిక్సీ జార్ పెట్టేసి గ్రైండర్ మీద హ్యాపీగా మనం అలా ఉండొచ్చు. అదే గ్రైండ్ అయిపోతుంది, మనమేం హోల్డ్ చేయక్కర్లేదు ఈ జార్ ని. ఇది సెకండ్ జార్, ఇది వచ్చేసరికి మీడియం జార్ లా ఉంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి బాష్ లో అడ్వాంటేజ్ ఏంటంటే వచ్చిన 4 జార్స్ కి కూడా ఈ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంది, అదొక అడ్వాంటేజ్ మనకి. చూసారు కదా, ఇది వచ్చేసరికి మీడియం జార్ అన్నాను కదా, సో ఇందులో వచ్చేసరికి మనకి ఇంకో ఆప్షన్ ఉంది. ఇది డిటాచబుల్ అన్నమాట ఈ బ్లేడ్ అనేది. సో ఇది నార్మల్ బ్లేడ్, దీన్ని మనం డిటాచ్ చేసేసుకుని కావాలనుకుంటే పౌండింగ్ బ్లేడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం కారపొడి ఇలాంటి గరం మసాలా అవన్నీ చేసుకునేటప్పుడు రోల్లో నూరితే ఎలా వచ్చిందో అలా రావాలి అనుకుంటే ఈ బ్లేడ్ యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఇందులో సెట్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇదే పౌండింగ్ బ్లేడ్. సో ఒక స్పాచులా కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకా 2 జార్స్ చూద్దాం, ఇందులో ఏదో ఉన్నట్టున్నాయి. ఇది థర్డ్ జారు, ఇది వచ్చేసరికి జ్యూసర్ జారు. దీన్ని పాలికార్బోనేట్ మెటీరియల్ తో చేసింది. అండ్ మిగతా జార్స్ 3 జార్స్ వచ్చేసరికి స్టీల్, ఇది ఒక్కటే ఈ మెటీరియల్ తో వస్తుంది. బట్ లోపల స్ట్రైనర్ అనేది మాత్రం స్టీల్ మేడ్. చూసారు కదా, దీనికి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లాకింగ్ సిస్టమ్ ఉంది. సో మనం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఏ జార్ కైనా సరే ఇలా ఓపెన్ చేసుకుని ఇందులో వాటర్ పోసేయచ్చు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ లాకింగ్ లో ఉంటాయి కాబట్టి మనం ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది ఈ లిడ్ ఓపెన్ చేసుకుని ఇందులోంచి వాటర్ పోర్ చేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్. ఇది వచ్చేసరికి 4th జార్, 1500 ml జార్. సో ఇందులో మనం బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ చేసుకోవడానికి. ఇందులో వచ్చేసరికి యాక్టివ్ ఫ్లో బ్రేకర్ కూడా వచ్చింది. చూసారు కదా, ఇది డిటాచబుల్, ఇలా డిటాచ్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకుని మళ్ళీ అటాచ్ చేసుకుని మనం పట్టుకోవచ్చు. యాస్టీస్ మనం ఏదైనా బ్యాటర్ గ్రైండర్ లో ఎలా చేసుకుంటామో అలా వస్తుంది అంటున్నారు. చూడాలి ఒకసారి. సో చూసారు కదా, ఇలా అటాచ్ చేసేసుకోవడమే, లోపల ఇలా అటాచ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవడమే బ్యాటర్ ని. సో మిక్సర్ చూసేద్దాము. చూసారు కదా, దీనికి యాంటీ స్కిడ్ లాకింగ్ కూడా ఉంది. సో అందుకే హ్యాండ్ ఫ్రీ, మంచిగా జార్ కి లాకింగ్ ఉంది అండ్ మిక్సీకి కూడా లాకింగ్ ఉంది. సో
సో మనం అంత పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదే మిక్సర్ చూసారు కదా, మంచి బ్లాక్ కలర్ లో చాలా బాగుంది, క్లాసీ లుక్ తో ఉంది. సో లిడ్ క్లోజ్ చేసుకుని వాటర్ యాడ్ చేయలేదు. సో చూసారు కదా, నేను వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ జార్ అయితే మిక్సీ మీద ప్లేస్ చేసేసాను. నెక్స్ట్ లైట్గా వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తుంటే అది చాలా కష్టపడుతుంది అనమాట, గ్రైండ్ అవ్వట్లేదు, చాలా హార్డ్గా అవుతుంది. అండ్ ఆ ప్రెషర్కి పైన లిడ్ కూడా ఓపెన్ అయిపోతూ ఉంది. చూసారు కదా, అలా పైకి ఈ ప్రెషర్కి వచ్చేస్తూ ఉంది. సో నేను ఫస్ట్ అయితే షాక్ అయ్యాను, ఏంటిది ఏమైనా డ్రాబ్యాక్, అనవసరంగా తీసుకున్నామా అనుకున్నాను. బట్ తర్వాత వాటర్ యాడ్ చేస్తే మాత్రం మంచిగా స్మూత్గా గ్రైండ్ అయ్యింది. సో వాటర్ పర్ఫెక్ట్గా వేసుకోవాలి మనం, నాకు అదైతే అర్థమైంది. చూడండి ఇప్పుడు చాలా స్మూత్గా మంచిగా గ్రైండ్ అవుతుంది. సో చాలా ఫాస్ట్గా కూడా గ్రైండ్ అయిపోయింది. చూసారు కదా, మంచిగా అయింది బ్యాటర్ అనేది, కన్సిస్టెన్సీ బాగా వచ్చింది బ్యాటర్కి, చాలా స్మూత్గా ఒదిగించినట్లు అనిపించింది నాకు. ఇడ్లీ కూడా చాలా మెత్తగా వచ్చాయి ఆ రోజు. చూసారు కదా, నేను పప్పే తీసుకున్నాను, కొంచెం పొట్టు ఉంచేస్తాను అనమాట, అది కూడా చాలా మంచిది అని చెప్పి. ఇప్పుడు సెకండ్ టైం అయితే వాటర్ యాడ్ చేసేసి పెట్టాను. సో ఆ పైన లిడ్ తీసేసి అసలు ఎలా యూజ్ అవుతుందో అనేది మీకు చూపిద్దామని చెప్పి ఆ పైన లిడ్ తీసేసాను అనమాట. చూడండి ఎంత చక్కగా గ్రైండ్ అవుతూ ఉందో. ఈ జార్లో అయితే బ్యాటర్ మాత్రం మనం గ్రైండర్లో వేస్తే ఎలా వస్తుందో అలాగే వచ్చింది, మంచిగా గ్రైండ్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ నేను పల్లీ చట్నీ ట్రై చేస్తున్నాను అనమాట, అదే జార్లో ట్రై చేస్తున్నాను పల్లీ చట్నీ కూడా. సో ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయలేదు. సో చూసారు కదా, వాటర్ యాడ్ చేయకపోతే ఇట్లా కొంచెం హార్డ్గా అవుతుంది. చూసారా, ఇలా చాలా స్లోగా గ్రైండ్ అవుతూ ఉంది వాటర్ తగ్గేసరికి. సో నాకు కొంచెం వాటర్ యాడ్ చేస్తే బెటర్ అనిపించి వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేశాకైతే చాలా స్మూత్గా ఇలా ఫాస్ట్గా గ్రైండ్ అవుతూ వచ్చింది. సో నాకైతే చాలా వర్త్ అనిపించింది ఈ మిక్సర్ గ్రైండర్. సో చూసారు కదా, ఇలా వచ్చింది పల్లీ చట్నీ. నేను మరీ వాటరీగా చేయను, సో ఇలా ఆపేసాను. నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ట్రై చేశాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం నేను గట్టిగానే పడతాను. సో ఇలా వచ్చింది, నాకు బాగా అనిపించింది. సో చూసారు కదా, ఈ బాష్ మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ రోజు నేను ఈ 3 ఐటమ్స్ అనేవి గ్రైండ్ చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉంది. ఆ తర్వాత నేను ఇప్పటికీ ఒక 3 టైమ్స్ యూజ్ చేశాను, నాకు బాగా అనిపించింది. 3 టైమ్స్ కూడా బాగుంది, పల్లీ చట్నీ కానీ మిగతావి కూడా. నేను దోశ బ్యాటర్ కూడా ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇక్కడ చూసారు కదా, ఈ పౌండింగ్ బ్లేడ్ అయితే నేను ఇంకా యూజ్ చేయలేదు, ఈ పొడులు ఇలాంటివి అయితే నేను ఇంకా ఇప్పటివరకు ట్రై చేయలేదు, కొంచెం బిజీగా ఉండి. ఇప్పటి వరకు అయితే ఇదే నా ఎక్స్పీరియన్స్. సో నేను ఒక 1 month 2 months తర్వాత అయితే చెప్పగలుగుతాను అసలు ఎలా ఉంది ఎగ్జాక్ట్గా అనేది. సో మేబీ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.